హలో హలో చెప్పండి. ఫ్రీగా ఉన్నారా మేడం? చెప్పండి. ఒక 2 minutes మాట్లాడాలి. అయితే యాక్చువల్లీ మనకు ఐటీఐలో ఏ ట్రేడ్ ఉన్నా ఓకే, బీటెక్ మెకానికల్ వాళ్ళు కావాలా మేడం? అవునండి. ఓకే, వీళ్ళకి శాలరీ ప్యాకేజ్ ఎలా ఉంటుంది మేడం ఫ్రెషర్స్కి? 10 నుంచి స్టార్ట్ చేస్తామండి. ఓకే, ఐటీఐ వాళ్ళకు 10 నుండి ఇస్తారు. బీటెక్ వాళ్ళకి మేడం? అవును ఏమండి 12 అట్లా ఫ్రెషర్స్ అయితే. ఓకే ఓకే, మేల్స్ ఫీమేల్స్ కావాలా మేడం? ఎవరైనా పర్వాలా. ఓకే, డే షిఫ్ట్ ఉంటుందా, రొటేషనల్ షిఫ్ట్ ఉంటుందా? ఏంటండి? డే షిఫ్ట్ ఉంటుందా, రొటేషనల్ షిఫ్ట్ ఉంటుందా మేడం? లేదండి, జనరల్ 9 to 5:30. 9 to 5:30. ఓకే, షిఫ్ట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి మేడం వీళ్ళకి? ఫ్రెషర్స్ అంటే ఏజ్ లిమిట్ ఏముంటుంది సార్? ఫ్రెషర్లు అంటే వాళ్ళు చిన్నవాళ్ళనే కదా. అవునవును, అంటే కొన్ని కంపెనీలో 30 బిలో 25 బిలో అని ఉంటుంది కదా. అలా ఏం లేదండి. ఫ్రెషర్స్ అయితే చాలు, లేదంటే ఎక్స్పీరియన్స్ అయితే ఏజ్ చూసి అప్పుడు రెజ్యూమ్ చూసి ఓకేనా కాదా అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే మేడం, ఇప్పుడు కంపెనీ నుండి మేడం ఆన్ రోలేగా? ఓకే ఓకే మేడం, మనకు ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా ఉందా మేడం కంపెనీకి? లేదండి. ఓకే, షిఫ్ట్ టైంలో ఏమైనా ఫుడ్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా మేడం? అది షిఫ్ట్లు ఇద్దాం, షిఫ్ట్లు వేయము, ఓన్లీ వర్కర్ లెవెల్లోనే షిఫ్ట్లు వేస్తాము. ఒకవేళ షిఫ్ట్ వేస్తే ముందు రోజే చెప్తామన్నమాట ఈ షిఫ్ట్ రావాలి అని, అప్పుడైనా ఫుడ్ ఏం ప్రొవైడ్ చేయం. ఓకే 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 మేడం, అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్ కంపెనీ కాడికి రమ్మంటారా? రమ్మనండి. ఓకే మేడం, మనకి ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి మేడం మొత్తం? మినిమం ఒక 5-6 అయితే ముందు అర్జెంట్గా తీసుకుంటామండి. ఓకే, తర్వాత ప్లేస్మెంట్ బట్టి చెప్తాను. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.